హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి మనం మెథడాలజీ ఓకేనా, మెథడాలజీలో భాగంగా దీనికంటే ముందు మనం భాష వివిధ భావనలు ఓకేనా, భాష వివిధ భావనలు అనే యూనిట్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో 2 పార్ట్స్ ఉంటాయి, చూడండి. తప్పకుండా వాటిని చూడండి. చూసినప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి మరి మరొక యూనిట్ భాషా నైపుణ్యాలు ఓకేనా. మెథడాలజీలో భాగంగా మనకు ఉన్నటువంటి 6 యూనిట్లో మరి భాషా నైపుణ్యాలు ఒక యూనిట్గా ఉండడం జరిగింది. సో మరి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్పుకొని మిగతా చాలా బిట్స్ ఉన్నాయి భాషా నైపుణ్యాలకు సంబంధించి, చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ ఉన్నాయి ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అవన్నీ చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడతాయి. మరి రాబోయేటువంటి ఎల్పి ఓకేనా, ఎల్పి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ మ్యాక్సిమం ఉపయోగపడతాయి. కాబట్టి ఒక క్వశ్చన్ల మీద ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఎస్ఏ కనుక రాస్తుంటే మీకు అవగాహన వచ్చి ఉంటుంది. సో మరి ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం మనం ఇది. సో ఫ్రెండ్స్, మరి తప్పకుండా క్లాస్ని సెకండ్ టు సెకండ్ వినండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మరి భాషా సౌధానికి 4 మూల స్తంభాల లాంటివి భాషా నైపుణ్యాలు ఓకేనా. భాషా సౌధానికి 4 మూల స్తంభాల లాంటివి భాషా నైపుణ్యాలు. మరి భాషలో సంపూర్ణమైన అధికారాన్ని కలిగించేవి భాషా నైపుణ్యాలు. మరి భాషకు మూలకాల వంటివి ఈ భాషా నైపుణ్యాలనే చెప్పాలి. ఏంటి అని ఒకసారి చూద్దాం మనం. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మరి ఒకటిది మనకు శ్రవణం ఓకేనా. శ్రవణం అనేది చాలా ముఖ్యం మన భాషా నైపుణ్యాల్లో. చతుర్విధ భాషా నైపుణ్యాల్లో మొదటిది మనకి ఇక్కడ మనము శ్రవణం అని చెప్పాలి ఓకేనా. అతి సులువుగా భావగ్రహణకు తోడ్పడేదే మనకి ఈ భాషా నైపుణ్యం శ్రవణం అనేది. మరి భాషా నైపుణ్యాల్లో మనకు తొలిమెట్టు శ్రవణం అనేది. మరి ఒక నిర్దిష్టమైనటువంటి భాషణానికి నిర్దిష్ట శ్రవణం కూడా అవసరం ఓకేనా. మాట్లాడుతున్నప్పుడు వినడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఏమని చెప్పారంటే మరి బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ అంటాడు ఎవరు, మనకు రైబర్న్ ఓకేనా. మరి శ్రవణం అనేది చదివేటప్పుడు నిర్వచనాన్ని, ఉద్దేశాలను, శ్రవణ లక్షణాలను మరి ఇక్కడ మన అభ్యర్థులు అయితే అభ్యసించాల్సి అయితే ఉంటుంది. సో కొన్ని మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, శిశువుకు పుట్టుకతోనే అలవడేటటువంటి నైపుణ్యం ఓకేనా. శిశువుకు పుట్టుకతోనే అలవడే నైపుణ్యం మనకి ఏంటి మరి శ్రవణం ఓకేనా. పుట్టుకతోనే వినడం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మరి శ్రవణం నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశం ఏమన్నా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మరి రెండోదండి, శ్రవణ నైపుణ్యం పెంపొందించే ఉద్దేశం అని చెప్పిండు. ఏంటంటే మరి ఆన్సర్ మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. అతి చిన్న ధ్వనులను, పెద్ద ధ్వనులను అవధానంతో విని గుర్తింపజేయడం ఓకేనా. ఇది మనకు ఆన్సర్ ఓకేనా. శ్రవణ నైపుణ్యం పెంపొందించే ఉద్దేశం ఏంటంటే అతి చిన్న ధ్వనులను మరియు పెద్ద ధ్వనులను అవధానంతో విని గుర్తింపజేయడం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని డైరెక్ట్ బిట్టు వింటే అది అర్థం కాదు. సో కొద్దిగా చిన్న క్లాసు అర్థం చేసుకొని తర్వాత బిట్స్ వింటే మనకు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కొద్దిగా అర్థమవుతుంది. అదే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకేనా. మరి ఇక్కడ చూసుకుంటే శ్రవణం అభ్యసించేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మరి ఇక్కడ శ్రవణ నైపుణ్యాన్ని మెరుగుపరిచేటువంటి సాధనాలు అవేంటి ఇక్కడ చూసుకుంటే మరి ఉదాహరణ మనకు టెలిఫోను ఆట ద్వారా పెంపొందించదగినటువంటి భాషా నైపుణ్యం ఇక్కడ చూసుకుంటే ఓకేనా. ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, శ్రవణ నైపుణ్యాన్ని మెరుగుపరిచే సాధనాలు అన్నాం. దానికి సంబంధించి ఒక ఉదాహరణ చూసుకుంటే మరి ఇక్కడ మరి ఈ టెలిఫోన్ అనేది మనకు కూడా ఒక సాధనం. ఈ సాధనం ద్వారా, ఈ ఆట ద్వారా పెంపొందించదగినటువంటి భాషా నైపుణ్యం చూసుకుంటే మరి ఏంటిది మనకు శ్రవణం ఓకేనా. టెలిఫోన్ వినడం ద్వారా శ్రవణాన్ని మెరుగుపరుచుకునేటువంటి ఒక సాధనంగా చెప్పుకోవచ్చు. భాషా నైపుణ్యాల్లో 4 స్తంభాలు అనుకున్నాం, అందులో శ్రవణం అయిపోయింది. నెక్స్ట్ రెండోది చూడండి భాషణం. భాషణం అంటే మరి భాషా నైపుణ్యాల్లో రెండోది ఇక్కడ మనకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో మొదటిది భాషణం ఓకేనా. భాషా నైపుణ్యాల్లో రెండోది, అలాగే భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో మొదటిది భాషణం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చాలా బాగా కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా. భాషా నైపుణ్యాల్లో రెండవది, అలాగే భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో మొదటిది భాషణం. ఇంక ఇంతసేపు భావ వ్యక్తీకరణ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, అక్కడ భాషా నైపుణ్యాల్లో మొదటిది ఏం చెప్పుకున్నాం, శ్రవణం చెప్పుకున్నాం. భాషా నైపుణ్యాల్లో రెండవది మరి భాషణం. అలాగే ఇక్కడ మరి చూసుకుంటే సాంఘికీకరణలో ఓకేనా, సాంఘికీకరణలో అతి ప్రధానమైనటువంటి భాషా నైపుణ్యం భాషణం.
సాంఘీకరణలో అతి ప్రధానమైన భాషా నైపుణ్యం భాషణం. ఇది భాషా వ్యవహారాల్లో అన్నిటికంటే కూడా సులభమైనది. భాషణం అనేది ఇక్కడ మనకి సులభమైనది. అలాగే సంభాషణలు, ప్రశ్నావళి, శిశు గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణం మొదలైన సాధనాల ద్వారా విద్యార్థుల్లో వాచిక చర్యను మెరుగుపరచవచ్చు. ఓకేనా మరి అయితే ఇక్కడ అభ్యర్థులు ఈ భాషణ అనే నిర్వచనంతో పాటు ప్రాముఖ్యంపై కూడా కొంత దృష్టి సారించాల్సి అయితే ఉంటుంది. కొన్ని మనం ఉదాహరణలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కదండి, వాచిక చర్య ఉదాహరణ మనం పైన చూసుకున్న దానికి వాచిక చర్య అని ఏ భాషా నైపుణ్యాన్ని అంటారు అని చెప్పడం జరిగింది. మనం వెళ్ళిపోదాం. వాచిక చర్య అంటే మరి ఇక్కడ మనకు భాషణం. ఓకేనా, భాషణం. మరి భాషణంలో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన భాషణ లక్షణాలు మరి ఇవి భాషా నైపుణ్యాన్ని మెరుగుపరిచే సాధనాలు. అవేంటో ఒకసారి చూసుకుని మనం ఇక్కడ ఉదాహరణ మనకు భాషణం యొక్క ముఖ్య లక్షణం ఏంటో చూసుకుంటే ఇక్కడ మనకు భాషణం ముఖ్య లక్షణం చూసుకుంటే మరి ఉచ్చారణ స్పష్టత. ఓకేనా, మాట్లాడేటప్పుడు ఉచ్చారణ స్పష్టత అనేది చాలా ముఖ్యం. ఓకేనా, భాషణం అంటే ఏంటండి? భాషణం అంటే భాషించడం. ఓకేనా, భాషణం అనుకుంటున్నాం. భాషణం అంటే ఏంటి మరి? భాషించటం లేదా మాట్లాడటం. ఓకేనా, మాట్లాడుతున్నప్పుడు మరి ఉచ్చారణ స్పష్టత అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్ చిన్నపిల్లలకు నేర్పించే గీతాలు అన్నారు. ఓకేనా, చిన్నపిల్లలకు నేర్పించే మిత్రారా సమయం లేట్ అవుతుంది అనుకోకండి, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కావాలంటే 2 పార్ట్స్లో రిలీజ్ చేస్తాను, క్వశ్చన్స్ సపరేట్గా బిట్స్. ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకు నేర్పించే గీతాలు మరి ఏంటి? డైరెక్ట్ వెళ్ళిపోదాం. మనకేంటి? శిశు గీతాలు. ఓకేనా, ఇవన్నీ కూడా అభినయ గీతాలు, కథా గేయాలు, ఇవన్నీ వాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా. మరి చిన్నపిల్లలకు శిశు గీతాలను అయితే నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ భాషణంలో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించేది కూడా కొన్ని ఇక్కడ భాష లక్షణం చూసుకుంటే మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ, క్వశ్చన్ చెప్పేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. నోటి పైభాగంలో ఉదాహరణ మనకు నోటి పైభాగంలో వివిధ అవయవ భాగాల్లో ఉండేవి. ఓకేనా, నోటి పైభాగంలోని వివిధ అవయవ భాగాల్లో ఉండేవి మరి స్థానాలు, కరణాలు, ప్రయత్నం, ఉచ్చారణ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నోటి పైభాగంలో అని చెప్పడం జరిగింది. నోటి పైభాగంలో వివిధ అవయవ భాగాల్లో ఉండి ఇక్కడ మనకి స్థానాలు, కరణాలు అని చెప్పింది. స్థానాలు అంటే ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు, భాషించేటప్పుడు కదలని భాగాలు. ఓకేనా, కదలని భాగాలు ఇక్కడ మనకు స్థానాలు అని చెప్పడం జరుగుతుంది. మరి కరణాలు అంటే ఏంటి మరి? కదిలే భాగాలు. ఓకేనా, కదిలే భాగాలని కరణాలు అంటారు. మరి ఇవి మనకు నోరు ముఖ యంత్రంలో కింది భాగంలో ఉంటాయి. ఓకేనా, స్థానాలు అనేవి నోటి పై భాగంలో ఉండడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే పైన దంత్యాలు అలాగే మూర్ధన్యం అవన్నీ కూడా మనకు స్థానాల కిందికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ స్థానాలు. మిగిలింది మనకు 3వ స్తంభం చూసుకుంటే ఓకే, ఇక్కడ మనం 3వ స్తంభం చూసుకుంటే ఇప్పుడు ఏమైపోయింది? మనకు శ్రవణం అయిపోయింది, భాషణం అయిపోయింది, 3వది పఠనం. మరి భాషా నైపుణ్యాల్లో మనకు 3వది పఠనం, అలాగే భావగ్రహణ నైపుణ్యాల్లో 2వది పఠనం. ఓకేనా, భాషా నైపుణ్యాల్లో 3వది పఠనం, భావగ్రహణ నైపుణ్యాల్లో 2వది పఠనం. ఓకేనా, నెక్స్ట్ మొదటిది ఏంటిది? భాషణం. 2వది భావగ్రహణ నైపుణ్యాల్లో మొదటిది భాషణం, 2వది పఠనం. ఇక్కడ చూసుకుంటే మరి దృశ్య సంకేతాలను శబ్దార్థ సంకేతాలుగా మార్చి ఉచ్చరించడమే ఇక్కడ పఠనం. ఏమన్నాడు? దృశ్య సంకేతాలను శబ్దార్థ సంకేతాలుగా మార్చి ఉచ్చరించడమే పఠనం అని చెప్పడం జరిగింది. మరి నిర్దిష్ట పఠనం నిర్దిష్ట భాషణంపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా, నిర్దిష్టమైనటువంటి ఒక పఠనం నిర్దిష్ట భాషణం పైన ఆధారపడి ఉంటుంది. అర్థం చేసుకోవాలి పదాలు. ఓకేనా, పఠనం, భాషణం. మరి ఇక్కడ చూసుకుంటే ప్రకాశ పఠనం, మౌన పఠనం అని ధ్వనిభేదంతో పఠనం 2 రకాలు. ఏమన్నాడు? ఒకటి ప్రకాశ పఠనం. ఓకేనా, నెక్స్ట్ మౌన పఠనం. అర్థమైందిగా? మౌనం అంటే ఏంటిది? సైలెంట్. ఓకేనా, ప్రకాశ పఠనం అలాగే మౌన పఠనం అని ధ్వనిభేదంతో పఠనం 2 రకాలు. క్షుణ్ణ పఠనం. ఓకేనా, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం అనేవి విషయ గ్రహణానికి సంబంధించినటువంటి పఠన తారతమ్య భేదాలు. ఇక్కడ చూసుకుంటే మరి ప్రకాశ పఠనం, మౌన పఠనం అని ధ్వనిభేదంతో పఠనం 2 రకాలు. ఇక్కడ ఏంటి? ధ్వనిభేదం. ఇక్కడ ప్రకాశ పఠనం మరియు మౌన పఠనం మధ్య ధ్వని భేదం అనేది ఉంది. అలాగే 2 రకాలు. మళ్ళీ క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం అనేవి విషయగ్రహణానికి సంబంధించినటువంటి పఠన తారతమ్య ఇక్కడ భేదాలు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరి పఠనం జరిగే విధానం, పఠన భేదాలు, లాభాలు మొదలైన అంశాలపైన దృష్టి సారించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూసుకుందాం మరి. ఓకేనా,
పఠనంలో పాల్గొనే ఇంద్రియాలు అని చెప్పిండు. ఓకేనా, పఠనంలో పాల్గొనే ఇంద్రియాలు అని చెప్పిండు. ఏంది మరి మనకు పఠనంలో ఒకటి వాగీంద్రియాలు. ఓకేనా, వాగీంద్రియాలు మరియు చక్షురింద్రియాలు. ఓకేనా, వాగీంద్రియాలు మరియు చక్షురింద్రియాలు. ఓకేనా, ఆప్షన్ సి మనకు ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ వాగీంద్రియాలు అంటే పఠనంలో పాల్గొనే ఇంద్రియాలు అని చెప్పిండు, వాగీంద్రియాలు మరియు చక్షురింద్రియాలు. నెక్స్ట్ అలాగే పఠన నైపుణ్యాన్ని మెరుగుపరిచే అంశాలతో పాటు పఠన బోధనా పద్ధతులను కూడా ఇక్కడ అభ్యసించాల్సి ఉంటుంది. మరి ఉదాహరణ చూసుకుంటే మనకు అక్షర సామ్యం ఉన్న లక్షణాలను వర్గాలుగా చేసుకొని అక్షర సామ్యం ఉన్న అక్షర లక్షణాలను వర్గాలుగా చేసుకొని విద్యార్థులు తేలికగా గుర్తుంచుకునేటట్లు బోధించే పఠన పద్ధతి ఏమిటి ఇక్కడ అడిగిండు. ఓకేనా, సో మరి అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి అని చెప్పిండు. అలాగే నవీనాక్షర పద్ధతి అని చెప్పిండు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి నవీనాక్షర పద్ధతి. ఓకేనా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పోదాం, ఎందుకంటే సమయం ముఖ్యం కాబట్టి కొద్ది ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, మీకు అర్థమవుతుంది మ్యాక్సిమం, ఎందుకంటే ఇంతకుముందు చదివే ఉంటారు కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మనకు నవీనాక్షర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. సో మరి మనకు 4 స్తంభాల్లో ఇక మిగిలింది ఏంటి మరి ఇక్కడ లేఖనం మనకు. ఓకేనా, 4 స్తంభాలు అనుకున్నాం కదా మనము. ఇక్కడ నైపుణ్యాల్లో 4వ నైపుణ్యం ఏంటంటే ఇక్కడ మనకు లేఖనం. ఓకేనా, లేఖనం కర్ణగోచరాలైనటువంటి భాషాధనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడమే ఇక్కడ మనకు లేఖనం అని చెప్పడం జరిగింది. ఓకేనా, కర్ణగోచరాలైనటువంటి భాషా అంటే కర్ణగోచరాలు అంటే ఏంటి, మనం కర్ణం అంటే ఏంటిది ఇక్కడ చెవి అని అర్థం. ఓకేనా, కర్ణం అంటే ఏంటిది చెవి, అంటే చెవిలో విన్నటువంటి భాషాధనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో అక్షరాలుగా ఇక్కడ మనం లిపి రూపంలో రాయడమే మనకి ఇక్కడ లేఖనం. ఓకేనా, అయితే భాషా నైపుణ్య చతుష్కంలో ఏమన్నాడు, భాషా నైపుణ్య చతుష్కం అంటే ఏంటిది మనకి ఇక్కడ 4వది. ఓకేనా, 4వది, ఇది చివరిది. అలాగే కష్టతరమైనది. పఠనం మనకు స్తబ్దాంశం అయితే లేఖనం అనేది కారకాంశం. అలాగే భాషణం శ్రవణగోచరమైతే లేఖనం అనేది నయనగోచరం. చూడండి ఎంత బాగుందో. భాషణం అనేది మనం మాట్లాడితే వినవచ్చు, అది వినేటువంటిది భాషణం అనేది. అయితే లేఖనం అనేది నయనగోచరం, అంటే మన కళ్ళతో చూడబడేది. ఓకేనా, లేఖనం అనేది కళ్ళతో చూడబడేది, నయనం అంటే ఏంటి కళ్ళు. ఓకేనా, అయితే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. శిశు మనోవిజ్ఞాన శాస్త్రరీత్యా చివరగా నేర్పదగిన భాషా నైపుణ్యం ఇక్కడ లేఖనం. ఓకేనా, శిశువుకు మనం ఏం చెప్తాము, మొదట్లో శిశు గీతాలు నేర్పుతాము. ఓకేనా, శిశు గీతాలు నేర్పుతాము, తర్వాత అర్థమైంది కదా. సో ఇక్కడ మనకు లేఖనం అనేది మరి శిశు మనోవిజ్ఞాన శాస్త్రరీత్యా చివరిగా నేర్పదగిన భాషా నైపుణ్యం ఏంటి మరి లేఖనం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మరి 4 చూసుకున్నాక ఇంతసేపు ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ లేఖన నిర్వచనం. అలాగే లేఖన నిర్వచనం, లేఖ బోధనా పద్ధతులు, మంచి దస్తూరి లక్షణాలు, లేఖన శిక్షణ పద్ధతులను అభ్యర్థులు మరి ఇక్కడ ప్రత్యేకంగా చదవాల్సి అయితే ఉంటుంది. ఒక ఉదాహరణ చూసుకుందాం. మరి మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాల్లో ప్రధానమైనది, మిత్రులారా ఈ క్లాసు చాలా ముఖ్యమైనది, సెకండ్ టు సెకండ్ వినండి, టైం లేట్ అవుతుంది అనుకోకండి, అవసరమైతే 2 వీడియోల్లో చేస్తాను. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాల్లో ప్రధానమైనది. క్లాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఎగ్జామ్ టైంలో మరి మంచి దస్తూరికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రధానమైనది ఇక్కడ మనకు స్పష్టత, సమత, రీతి, వేగం అని చెప్పిండు. ఇక్కడ మనకు స్పష్టత అనేది చాలా ముఖ్యమైనది. ఓకేనా, దస్తూరికి మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాల్లో ప్రధానం. దస్తూరి అంటే అర్థం తెలుసు కదా, కరెక్ట్గా దస్తూరి. ఇప్పుడు మనం ఏదన్నా ఎగ్జాంపుల్ ఒక అప్పు కాగితం రాస్తున్నాం అనుకోండి. ఓకేనా, ఒక అప్పు కాగితం రాస్తున్నాం అనుకోండి, అక్కడ మనకు సైడ్కు దస్తూరి అని రాస్తాం. ఓకేనా, దస్తూరి అంటే వ్రాయబడినటువంటి వ్యక్తి. ఓకేనా, వ్రాయబడినటువంటి వ్యక్తి దస్తూరి అవుతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మీతో ఇక్కడ మీకు అర్థమైంది కదా, భాషా నైపుణ్యాల్లో 4 స్తంభాలు ఏంటి మనకి ఇక్కడ. భాషా నైపుణ్యాల్లో 4 ఏంటి మరి, ఒకటి శ్రవణం, అలాగే శ్రవణం, భాషణం, పఠనం మరియు లేఖనం. ఓకేనా, సో ఈ విధంగా మనకు 4 అయితే ఉండడం జరిగింది. ఈ 4 స్తంభాలు మనం కొద్దిగా చాలా సింపుల్ వేలో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కొన్ని బిట్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, కొన్ని బిట్స్ చెప్తాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, మీరైతే మళ్ళీ ఒకసారి మీరు సొంతంగా చదువుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసుకుని మరి బిట్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, భాషా నైపుణ్యాలకు సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. మరి కాఫీలోని ఫ అనే ధ్వని. ఓకేనా, ఫ అనే ధ్వని ఇంతసేపు మనం స్థానాలు, కరణాలు అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, మరి కాఫీలోని ఫ అనే ధ్వని ఏంటి మరి ఇక్కడ. ఫ అంటే మరి ఇక్కడ దంతోష్ట్యం.
దంత్యోష్టం ఫ ఫ ఫ ఫ అన్నాడు. దంత్యోష్టం అంటే ఏంటి మరి? దంతములు, ఓకేనా, దంతములు మరియు ఓష్టములు, ఓకేనా, ఓష్టములు. ఓష్టములు అంటే ఏంటి ఇక్కడ? పెదవులు అని అర్థం, ఓకేనా. ఓష్టములు అంటే పెదవులు. దంత్యములు మరియు పెదవులతో పలకబడేటువంటి వర్ణం ఇక్కడ మనకి ఏంటిది మరి? ఫ అనే అక్షరం. నెక్స్ట్ నన్నయ, నన్నయ ఉభయ కవి మిత్రుడు అనే భాషణ దోషం ఏ కోవకు చెందింది అన్నాడు, ఓకేనా. నెక్స్ట్ ఒక్క నిమిషం చూడండి. నన్నయ ఉభయ కవి మిత్రుడు అనే భాషణ దోషం ఏ కోవకు చెందింది అని చెప్పిండు. సో మిత్రులారా, మీకు భాషణం అనేది మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను అంటే దాంట్లో ఏముండాలి? మెయిన్గా స్పష్టత అనేది, నా ఉచ్చారణలో, భాషా ఉచ్చారణలో స్పష్టత అనేది చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని మీకు అర్థమయ్యే ఉంటుంది, ఓకేనా. సో స్పష్టంగా, నేను స్పష్టంగా చెప్పినప్పుడే మీకు స్పష్టంగా, మీరు స్పష్టంగా విన్నప్పుడు, శ్రవణం స్పష్టంగా విన్నప్పుడే మీకు అర్థమవుతుంది, ఓకేనా. స్పష్టత అనేది వినడంలో కానీ భాషణంలో కానీ చాలా ముఖ్యమైనది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. నన్నయ ఉభయ కవిమిత్రుడు అనే భాషణ దోషం ఏ కోవకు చెందిందంటే ఇక్కడ మరి భావదోషం, ఓకేనా, భావదోషం. నెక్స్ట్ భాషా కౌశలాలు ఎన్ని అని చెప్పడం జరిగింది, ఓకేనా. భాషా కౌశలాలు ఎన్ని అన్నాడు? 4. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మనకు అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం అని చెప్పిండు, ఓకేనా. అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం శ్రవణం, ఓకేనా. శ్రవణం సరైన సమాధానం, ఓకేనా. నెక్స్ట్ చూపు మేర, చూపు మేర పలుకుల మేరల సహసంబంధం ఏ భాషా నైపుణ్యానికి చెందింది అని చెప్పిండు. మరి వచ్చేసి మనకు పఠనం, ఓకేనా. చూపు మేర పలుకుల మేర సహసంబంధం ఏ భాషా నైపుణ్యానికి చెందిందంటే ఇక్కడ మరి పఠనం, ఓకేనా. అంటే పలుకు, ఓకేనా, చూపు, ఈ రెండు కూడా మనకు పఠనానికి సంబంధించినటువంటి. నెక్స్ట్ అల్ప ప్రాణం నాదాత్మకమైన భాషాధ్వని అన్నాడు. ఇక్కడ అల్ప ప్రాణాలు ఉంటాయి, మహాప్రాణాలు ఉంటాయి, ఓకేనా. అలాగే నాదాలు ఉంటాయి, శ్వాసాలు ఉంటాయి. ఇక్కడ మరి మనకు అల్ప ప్రాణం అన్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ డా అన్నాడు. ఇప్పుడు డా ఢ, ఫ ఫ, భ భ. సో అట్లా చూసుకుంటే ఇక్కడ మనకు ఢ మరి సరైన సమాధానం. నెక్స్ట్ కరము బదులుగా, కరము బదులుగా ఖరము అని పలకడం ఏ దోషం వల్ల కలుగుతుంది అన్నాడు, ఓకేనా. ఇంతసేపు మనం ఏం చెప్పుకున్నాం? అక్కడ అల్ప ప్రాణం అని చెప్పుకోవడం జరిగింది, ఓకేనా. శ్వాసాలన్న మనం నాదాలని చెప్పడం జరిగింది. ఇక్కడ శ్వాసాలు, ఓకేనా. కచట తప్పలు ఉంటాయి, మళ్ళీ మనకు కచట తప్పలు ఉంటాయి, గజట దప్పలు ఉంటాయి. అందులో శ్వాసాలు, నాదాలు, సో ఇట్లా మనం డివైడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, మరి కరము ఖరము అన్నప్పుడు మనకు వర్ణం అనేది మారింది. ఇక్కడ మనకు మొదటి కరము అనేది మనకి అల్ప ప్రాణం, ఓకేనా. ఇక్కడ రెండవ కరము కా అనేది మనకు ఇక్కడ మహాప్రాణంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ మరి అదే అని చెప్పాలి, ఓకేనా. కరము కరము అని పలకడం ఏ దోషం వల్ల కలుగుతుందంటే మనకు ఇక్కడ ఆన్సర్ చూడండి, అల్ప ప్రాణం బదులు మహాప్రాణం పలకడం జరుగుతుంది, ఓకేనా. అల్ప ప్రాణం, మొదటి కా అనేది మనకు కకారం అల్ప ప్రాణం, అయితే రెండవ కాకారం మనకు ఒత్తు కాంటం కదా, అది మనకు మహాప్రాణంగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకు మీకు అర్థమైంది కదా, శ్వాసాలు ఉంటాయి, నాదాలు ఉంటాయి. ఇక్కడ ఒకటవ ఢ అల్ప ప్రాణం అయితే మనకు ఒత్తు ఢ అనేది మరి మహాప్రాణ విషయం మనకు అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో మిత్రులారా, ఇట్లా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉండొచ్చు. మనకు వర్ణమాల కూడా పూర్తిగా తెలిసి ఉండాలి, ఓకేనా. వర్ణమాల పూర్తిగా తెలిసినప్పుడే మనము ఆన్సర్ చేయగలుగుతాము, ఓకేనా. ఇక్కడ మళ్ళీ మనకు వర్ణమాల వర్గ వర్గ ప్రథమాక్షరాల నుంచి వర్గ పంచమాక్షరాల వరకు అవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉభయోష్టాలైన పప్ప భబ్బ మ, ఉభయ ఓష్టములు అంటే ఏది? ఓష్టములు అంటే పెదవులు అని చెప్పిన కదా. రెండు పెదవుల సహాయంతో పలకబడేటువంటి మరి ఉభయ అంటే రెండు, ఓకేనా. రెండు ఓష్టములు, రెండు పెదవుల సహాయంతో పలకబడే ధ్వనుల ఉత్పత్తి భేదం వల్ల కలుగుతుంది ఏంటంటే మరి, ఓకేనా, ప్రయత్న భేదం, స్థానకరణాల ప్రయత్న భేదం. ఇక్కడ పై పెదవి స్థానం అయితే, కింది పెదవి కరణం అయితే, ఈ రెండు వీటి వల్ల ప్రయత్న భేదం వల్ల మనకు ఈ ధ్వనుల ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఒక క్వశ్చన్ ఏమడిగింది చూడండి. ఉభయోష్టాలైన పప్ప భబ్బ మా ధ్వనుల ఉత్పత్తి ఏ భేదం వల్ల కలుగుతుంది? మనకి ఏ వర్ణం పలకాలన్నా సరే మరి ఈ ప్రయత్న భేదం అనేది ఉండాలి. ఏ ప్రయత్న భేదం అంటే స్థానకరణాల యొక్క ప్రయత్న భేదం, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 9. నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షతతో వ్యవహరించడానికి కావాల్సిన విస్తృత జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే పట్టణం అన్నాడు, ఓకేనా. మరి ఏంటి ఆన్సర్? ఇక్కడ మనకు విస్తారపట్నం. క్వశ్చన్లు పెద్దగా ఉంటాయి, ఓకేనా. ఆన్సర్ మనకు విస్తారపట్నం, విస్తారపట్నం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భాషణం, భాషణం కేవలం శ్రవణ గోచరం,
మరి లేఖనం అంటే ఏమిటి? ఓకేనా, మనం పైన చెప్పుకున్నాం లేఖనంలో. లేఖనం అనేది నయన గోచరం. ఓకేనా, భాషణం కేవలం శ్రవణ గోచరం. మరి లేఖనం ఏంటి? ఇక్కడ మనకు నయన గోచరం. ఓకేనా, ఇట్లాంటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, లేఖనం అనేది ఇక్కడ మనకు నయన గోచరం. నయనం అంటే మనం లేఖనం అనేది చూస్తూ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ భాషా నైపుణ్యాల క్రమం అన్నాడు. ఓకేనా, భాషా నైపుణ్యాల క్రమం. ఫస్ట్ ఏంటి మనకు? మొదటిది శ్రవణం అని చెప్పుకున్నాం, రెండవది భాషణం, మూడవది పఠనం, నాలుగవది లేఖనం. ఓకేనా, ఇది మనకు వరుస క్రమం. ఒక్కోసారి అడిగితే వరుస క్రమం కూడా అడిగే అవకాశం. ఓకేనా, 4 మనకు స్తంభాలని చెప్పుకోవడం జరిగింది కదా. ఏవేంటి మరి? నెక్స్ట్ లోకాన్ని, 12వ క్వశ్చన్ చూడండి. లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి అంతే అవసరమైనది. లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి అంతే అవసరమైంది మరి పఠనం. ఓకేనా, చదవడం రాకపోతే ఇబ్బందే కదా. మనకు సామెత ఉంటుంది తెలుసు కదా. మరి ఇక్కడ చూసుకుంటే ఏంటిది? పఠనం. మనం చూడడానికి ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి కూడా పఠనం అంతే అవసరం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ 13వ క్వశ్చన్. ధ్వన్యనుకరణ శబ్దాలను అధికంగా పెట్టవలసిన కథలు. ధ్వన్యనుకరణ శబ్దాలను అధికంగా ప్రవేశపెట్టవలసిన కథలు చూసుకుంటే మరి మనకు ఆన్సర్ వచ్చేసి నీతి కథలు. నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూడండి. అ ఉ అనే 2 స్వరాలు హ్రస్వ వర్ణాలు. ఇక్కడ చూసుకుంటే మరి హ్రస్వాచ్చులు. మనకు అ ఉ అనే 2 స్వరాలు అవ్యవహితంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్తాక్షు. ఓకేనా, ఆ ఊ కలితే మనకి ఏమొస్తుంది? అవు వస్తుంది. ఆన్సర్ ఉందిగా, ఆవు కలితే మనకు వస్తుంది. మరి ఇంకోటి ఏంటిది? ఇక్కడ దీన్ని అవును ఏమంటాం మనం? ప్లుతము అని చెప్పడం జరుగుతుంది. ప్లుతములు అంటాం. మనకు 2 ఉంటాయి. ఏంటి ప్లుతములు అంటే? ఒకటి అవు, ఇంకొకటి ఏంటిది? ఆ మరియు ఈ కలిపితే ఏమొస్తుంది? ఒకసారి పలకండి. ఆ ఈ. ఓకేనా, ఆ మరియు ఈ కలిపితే ఏమొస్తుంది? ఐ. ఆ ఈ కలిపితే ఏమొస్తుంది? ఐ. సో ఐ అనేది మనకు కూడా ప్లుతము. అంటే ప్లుతములు ఇక్కడ మనము అవు మరియు ఐలను ప్లుతములు అని చెప్పడం జరుగుతుంది. ఆ ఈ కలిపితే ఐ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించడానికి ఏ పఠనం చేయించాలి? ఓకేనా, విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించడానికి ఏ పఠనం చేయించాలి? మనం ఇంతసేపు పైన మౌన పఠనం, విస్తార పఠనం అని చదువుకోవడం జరిగింది. సో అట్లా మౌన పఠనం ఏంటింది? మౌనంగా అంటే లోపల చదువుకోవడం, అంటే బయటికి వినబడకుండా. బాహ్య పఠనం అంటే ఏంటిది? బయటికి వినబడేట్టు చదివినప్పుడు మరి ఆ విద్యార్థుల యొక్క చదువుతున్నప్పుడు ఉచ్చారణ దోషాలను సవరించడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. మరి విషయ పరిజ్ఞానం చెందిన దోషం. ఓకేనా, ఏంటిది మరి? ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ భావదోషం. ఓకేనా, విషయ పరిజ్ఞానానికి చెందిన దోషం భావదోషం. నెక్స్ట్ 17 చూడండి. భాషా బోధనలో పఠన లేఖనాల్లో ముందుగా జరిగేది. భాషా బోధనలో పఠన మరియు లేఖనాల్లో ముందుగా జరిగేది ఏది అన్నాడు. సో మరి మనకు ఆన్సర్ తెలుసు కదా, పఠనం. ఓకేనా, వరుస క్రమం చూసుకుని సేపు పఠనం. నెక్స్ట్ ఓకేనా, ఆన్సర్ మనకు పఠనం. నెక్స్ట్ పంక్తి మధ్య పఠనం, అమూలాగ్ర పఠనం అనే పఠన విధానాలను సూచించిన కవి అని చెప్పిండు. మరి ఆన్సర్ మనకు నెల్లుట్ల వెంకటేశ్వరరావు. ఓకేనా, నెల్లుట్ల వెంకటేశ్వరరావు. పంక్తి మధ్య పఠనం, అమూలాగ్ర పఠనం, నెల్లుట్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు చూడండి. ఇక్కడ 19 చూడండి. ఉపాధ్యాయుడు చెబుతుంటే విద్యార్థులు వింటూ అక్షర స్వరూపాలను గుర్తుకు తెచ్చుకుంటూ రాసే లేఖనం అన్నాడు. ఉపాధ్యాయుడు చెబుతుంటే విద్యార్థులు వింటూ అక్షర స్వరూపాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆ రాసే లేఖనం ఏంటిది అన్నక్కడ మరి ఉక్త లేఖనం. ఒక ఆన్సర్ ఇక్కడ మనకు ఆన్సర్ మరి ఉక్త లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి 20 చూడండి. భాష ఆలోచనలకు ఆకృతి అని చెప్పింది. భాష ఆలోచనలకు ఆకృతి అని చెప్పింది మరి ఇక్కడ జాన్సన్. ఓకేనా, జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాతిపదిక నైపుణ్యం 21. ప్రాతిపదిక నైపుణ్యం అని ఏ భాషా నైపుణ్యానికి పేరు? ఓకేనా, ప్రాతిపదిక నైపుణ్యం అని ఏ భాషా నైపుణ్యానికి పేరు అంటే మరి శ్రవణం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, నా భాషణం, నా పఠనం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా, మరి ఇక్కడ 22వ క్వశ్చన్ చూడండి. ఆధునిక పరిభాషలో పరుషాలను ఏమంటారు? ఓకేనా, ఆధునిక ఇక్కడ పరుషాలు అంటే ఏంటి? మనకు పరుషాలు అంటే సో మిత్రులారా మనకు ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడమే కాదు, దానికి కొద్దిగా వివరణ కూడా ఇచ్చినప్పుడే మీకు అర్థమవుతుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఒక వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మనకు ఆన్సర్ ఏంటంటే మరి శ్వాసాలు. ఓకేనా, ఆధునిక పరిభాషలో పరుషాలు ఏమంటారు అంటే శ్వాసాలు. మరి పరుషాలు అంటే ఏంటి? ఇక్కడ మనకు కచట తపలు ఉంటాయి, గజట తపలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు వర్గ పంచమాక్షరాల్లో వర్గ ప్రథమాక్షరం నుంచి పంచమాక్షరాల వరకు అన్నీ తెలిసి ఉండాలి. ఇక్కడ కా నుంచి మా వరకు మనం ఏమంటాం అంటే మరి వాటిని స్పర్శాలు అని చెప్తాం. ఈ స్పర్శాల్లోనే శ్వాసాలు ఉంటాయి, నాదాలు ఉంటాయి, ఇంతసేపు మనం చెప్పుకున్నాం. ఓకేనా, అల్ప ప్రాణాలు ఉంటాయి, మహాప్రాణాలు ఉంటాయి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ మరి మనం కచట తపలను శ్వాసాలు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మల్లె మొగ్గ
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మెల్లగా వచ్చి గిల్లిపో అనే ఆట ద్వారా పెంపొందించే భాషా నైపుణ్యం అని చెప్పిండు. మల్లెమొగ్గ మల్లెమొగ్గ మెల్లగా వచ్చి గిల్లిపో అనే ఆట ద్వారా పెంపొందించే భాషా నైపుణ్యం వచ్చేసి ఇక్కడ మనకు శ్రవణం. అంటే ఇక్కడ చూడండి మనకు అంటే పదాలు తడబడకుండా తారుమారు కాకుండా మనం చక్కగా విని దాన్ని మళ్ళీ ఉచ్చారణ చేయాలి. అప్పుడే మనకు అది ఏంటన్నది శ్రవణం కిందికి రావడం జరుగుతుంది, ఆ భాషా నైపుణ్యం. సో నెక్స్ట్ కరణం ఒక్కసారిగా వెనక్కి వచ్చి పైనున్న స్థానాన్ని తాకి కిందికి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వని అని చెప్పిండు. మరొకసారి చదవండి. కరణం ఒక్కసారిగా వెనక్కు వచ్చి పైనున్న స్థానాన్ని తాకి కిందికి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వని అన్నాడు. ఇక్కడ మరి కరణం ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో మనకు ఏంటంటే కరణం అంటే ఏంటి? ఇక్కడ నాలుక, అంటే కదిలేటువంటి భాగం ఏంటి? ఇక్కడ మనకు నాలుక. ఆ నాలుక ఒక్కసారిగా వెనక్కి వచ్చి పైన స్థానాన్ని లేదా మూర్ధన్యాన్ని తాకి లేదంటే దంత్యాన్ని తాకి కిందికి పడిపోవడం వల్ల ఏర్పడేదాన్ని ఇక్కడ మనకి తాడితం అంటారు. ఓకేనా, తాడితం. నెక్స్ట్ వర్ణ వ్యత్యయ దోషానికి ఉదాహరణ అన్నారు. వర్ణ వ్యత్యయం అంటే ఏంటిది? వర్ణాలు మన ఉచ్చారణలో వేగం వల్ల ఆ అక్షరాల తడబాటు జరిగి మరి ఇక్కడ మనకు ఈ వర్ణ వ్యత్యయం అనేది జరుగుతుంది. ఓకే, ధ్వని విపరిణామంలో ఇక్కడ మనకు ఉంటుంది. ధ్వని పరిణామంలో భాగంగా ఇప్పుడు ఉంటుంది వర్ణ వ్యత్యయం అనేది. అంటే పదాలు మనం పలుకుతున్నప్పుడు ఆ ఉచ్చారణలో వేగం వల్ల మరి అక్షరాలు తడబాటుకు గురై అక్కడ అర్థం మారదు, పదాల యొక్క అర్థం మారదు, కానీ ఇక్కడ అక్షరాలని తారుమారి ఏమంటారు? ఇక్కడ ఎగ్జాంపుల్ మనం నవ్వులాట అన్నాం. నవ్వులాటని మనం అక్షరాల తడబాటు వల్ల ఉచ్చారణ వేగం వల్ల ఏమంటారు? నవ్వుటాల అని పలకడం పలుకుతుంది. ఓకేనా, నవ్వులాటని నవ్వుటాల అని పలుకుతాం, అప్పుడు అక్కడ వర్ణ వ్యత్యయం జరిగింది అని అర్థం. ఓకేనా, నవ్వుటాల నవ్వులాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ అయితే సుతిలి అని ఇచ్చిండు. ఓకేనా, నవ్వులాట నవ్వుటాల అనేది మనకి ఇక్కడ వర్ణ వ్యత్యయం జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ 26 క్వశ్చన్ చూడండి. పద పద్ధతిలో పఠనాన్ని బోధించేటప్పుడు మొదట ఉపయోగించాల్సిన మెరుపు అట్టలు అని చెప్పిండు. పద పద్ధతిలో పఠనాన్ని బోధించేటప్పుడు మొదట ఉపయోగించాల్సిన మెరుపు అట్టలు మరి గుర్తింపు అట్ట. ఓకేనా, సమాధానం గుర్తింపు అట్ట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంతస్థాలను సరిగా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం. అంతస్థాలను సరిగా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం. మనకు అంతస్థాలు ఏంటి ఒకసారి కామెంట్ చేయండి కింద. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి మనకు అంత్రం. ఓకేనా, నెక్స్ట్ ప్రకాశ పఠనానికి భిన్నమైనది మరి మౌన పఠనం. మౌనం అంటే ఏంటి? మనకు సైలెంట్గా బయటికి విని రాకుండా చదువుకోవడం మనకు బాహ్య పఠనం కాకుండా మౌన పఠనం అని చెప్పాలి. నెక్స్ట్ బాహ్య నైపుణ్య చతుష్కంలో 29 చూడండి. బాహ్య నైపుణ్య చతుష్కంలో వాచిక చర్య అనే దేన్ని అంటారు? బాహ్య నైపుణ్య చతుష్కంలో వాచిక చర్య అని దేన్ని అంటారు అన్నాడు. మరి భాషణం సరైన సమాధానం. ఓకేనా, భాషణం సరైన సమాధానం. మిత్రులారా, కొత్తగా చూస్తున్నైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దాదాపు మనం ఒక 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. ఆ 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే కొంచెం హ్యాపీ ఉంటుంది, సంతోషం అనిపిస్తుంది. మనకు ఒక 10,000 మంది ఉన్నారని. ఓకేనా, ఇక్కడ ఏదో ఒక సామెత ఉంటుంది చూసిందా? గడియ రికాం లేదు గవ్వ రాకట్లేదు అన్నట్లే ఉంటుంది. ఇది ఒక చిన్న వీడియో 30 నిమిషాల వీడియో కోసం 4-5 గంటలు కష్టపడాల్సి ఉంటుంది. దాన్ని గుర్తించండి. మీరు గుర్తించి జస్ట్ లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి 30. చిన్నది ఇదిగో చిటికిన వ్రీల్, ఉన్నది పక్కన ఉంగరపు వ్రీల్ అనేది ఏంటంటే మరి ఇక్కడ అభినయ గేయం. నెక్స్ట్ 31 చూడండి. మౌఖికంగా కూర్చే రచన మరి ఉక్త రచనగా చెప్పుకోవచ్చు. ఓకేనా, మౌఖికంగా కూర్చే రచన ఉక్త రచన. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లేఖనం అనేది ఏ పదం నుంచి ఏర్పడింది అన్నాడు. లేఖనం అనేది మరి ఏ పదం నుంచి ఏర్పడింది? మరి లింపతి అనేది మరి ఈ లేఖనం అనే పదం లింపతి అనే దాని నుంచి ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ పూర్వ పాఠశాల దశలో శిక్షణ లేకుండా అతి సులభంగా శిశువు నేర్చుకునే భాషా నైపుణ్యం. ఓకేనా, పూర్వ పాఠశాల దశలో శిక్షణ లేకుండా అతి సులభంగా శిశువు నేర్చుకునే భాషా నైపుణ్యం ఏంటి? మరి భాషణం. ఓకేనా, భాషణం ఆప్షన్ మనకు సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ భాషణం అని చెప్పుకోవాలి. పూర్వ పాఠశాల దశ ఏంటంటే పాఠశాలకు వెళ్ళకముందు. ఓకేనా, పాఠశాలకు వెళ్ళకముందు శిశువు అతి సులభంగా నేర్చుకునేటువంటి భాషా నైపుణ్యం ఏంటిది? మనకు భాషణం. భాషా నైపుణ్యాల్లో భాషణం ఎన్నోదో ఒకసారి కామెంట్ చేయండి కింద, మనం పైన చెప్పుకున్నాం. ఓకేనా, సరైన సమాధానం వచ్చి ఇక్కడ మనకు భాషణం. ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాచిక చర్యను పెంపొందించడానికి ఏది ఉపకరిస్తుంది అన్నాడు. ఓకేనా, వాచిక చర్యను పెంపొందించడానికి ఏది ఉపకరిస్తుంది? మరి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసి కథాకథనం. ఓకేనా, కథాకథనం. 38 ఆన్సర్ కథాకథనం. నెక్స్ట్ 39 చూడండి. పిల్లల్లో జ్ఞాపక శక్తిని, సమస్య పరిష్కార మార్గాన్ని, లోకజ్ఞతను కలిగించేవి.
పిల్లల్లో జ్ఞాపక శక్తిని, సమస్య పరిష్కార మార్గాన్ని, లోకజ్ఞతను కలిగించేవి అన్ను. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు పొడుపు కథలు. సో ఓకేనా ఆన్సర్ మిత్రులారా, పొడుపు కథలు మనకు సరైన సమాధానం. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటివరకు మనం ఒక 39 క్వశ్చన్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే మన టాపిక్తో పాటు డిస్కషన్తో పాటు 39 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ క్వశ్చన్లు సరిపోలేదు అనుకుంటే కానీ ఇంకా ఒక 50 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి మీరు చేయాలా వద్దని కామెంట్ చేయండి. వీలైతే ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీరు మనకు క్లారిటీ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్లు దీనికి సరిపోతాయా, లేదంటే ఇంకా క్వశ్చన్లు అయితే చాలా ఇంకా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నా. మీరు కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మన దీనికంటే ముందు భాషా వివిధ భావనలని మరి మెథడాలకు సంబంధించిన వీడియోలు చేసిన ఎవరైనా చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే మనకు వాట్సాప్ గ్రూప్ ఉన్నది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి తెలుగు కంటెంట్ సంబంధించినటువంటి పూర్తి ప్రతిరోజు కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. అందులో మీకు మంచి నాలెడ్జ్ పొందుతారు. సో మరి ఇది వీడియో తప్పకుండా లైక్ చేయండి. నా భాషనం పఠనం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా.